consider the victory of the Lord Jesus in the work of the Lord and in the workers of the Lord. ఈ దినము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విజయము మన ప్రభు యొక్క కార్యములోను ఆయన పని వారి యొక్క కార్యములోను ఏ రీతిగా ఉందో గమనించబోతున్నాం. Apostle begins 1 Corinthians chapter 15 with this simple but profound statement of the gospel. Christ died for our sins according to the scriptures. He was buried. The third day he rose again according to the scriptures. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15వ అధ్యాయం ప్రారంభంలో ఈ యొక్క సామాన్యమైనటువంటి సువార్తను క్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారము మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం 3వ నాడు తిరిగి లేచినాడని తేటగా ప్రకటించినాడు. And step by step he brings it to complete final triumph, victory over death and the grave. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఆయన వెళుతూ విశదీకరిస్తూ చివరిగా మరణం మీద ఉన్నటువంటి విజయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. Then he writes, therefore my brethren, కనుక అనే సహోదరులారా అని చివరిగా అంటున్నాడు. because of this victory through our Lord Jesus Christ, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం కలిగినటువంటి విజయమును బట్టి let us be steadfast, immovable, abounding in the work of the Lord. మనం ప్రభు కార్యాభివృద్ధి యందు తిరుగును కదలని వారిని కొనసాగించుగాక. The apostle also mentions, I die daily in this chapter. అపోస్తలుడు ఈ అధ్యాయం అంటున్నాడు, నేను అనుదినము మరణిస్తున్నాను. 1 Corinthians chapter 15. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 1 Corinthians chapter 15. 1 కొరింథీయులు 15వ అధ్యాయం verse 31. 31వ వచనం, I die daily. నేను దినదినము చనిపోతున్నాను. 1 Corinthians 15:3 says, Christ died for our sins. 1 కొరింథీయులు 15:3లో క్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై మృతి పొందినని చదువుతున్నాం. It has put away sin. పాపాన్ని తొలగించుటకై. It has removed our condemnation and judgment. మన యొక్క తీర్పుని శిక్షావిధిని తొలగిస్తున్నది. But here this apostle is saying, I die daily. ఇక్కడ అపోస్తలుడు అంటున్నాడు, నేను దినదినము చనిపోతున్నాను. Here is the secret of victory. ఇక్కడనే విజయానికి రహస్యము. Here is the secret of abounding in the work of the Lord. ఇక్కడనే క్రీస్తు ప్రభువు యొక్క పనిలో అభివృద్ధి యొక్క రహస్యం ఉంది. And in the letter 2 Corinthians, Paul tries to make it plain to the Corinthians the deeper subjective working and the aspect of the cross of Christ. అక 2వ కొరింథీయులు రాసిన పత్రికలో అపోస్తలుడు ఆ యొక్క శిలువ కార్యము మన లోపల గూఢమైన రీతిగా పనిచేసే కార్య విషయమై ఆయన రాస్తున్నాడు. So the apostle speaks of the resurrection of the Lord Jesus Christ. అపోస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన విషయమై సెలవిస్తున్నాడు. It was not a doctrine for him. అది ఆయన గురే ఒక సిద్ధాంతంగా కాదు. It was not only for Easter morning. లేక అది ఈస్టర్ ఉదయకాలం వరకు కాదు. It was a present working everyday reality for Paul. అది పౌలుకు అనుదినము తన జీవితంలో కార్యసాధకమైనటువంటి వాస్తవంగా ఉండే విషయము. A great writer, Mayer, has written like this. ఆ గొప్ప లేఖకుడు మేయర్ ఈ రీతిగా రాస్తున్నాడు. Apostle Paul is compared to a diver who goes into the deep sea. A diver seeking for pearls under the ocean bed. అపోస్తలుడైన పౌలు సముద్ర అగాధంలోనికి భూమికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ ప్రశస్తమైన ముత్యములు వెతికే వ్యక్తి వలె ఉంటున్నాడు. When a man goes under the sea, ఒక వ్యక్తి సముద్రం లోపలికి వెళితే air has to be pumped into his lungs moment by moment. ఆయనకు క్షణ క్షణము కూడా తన యొక్క ఊపిరితిత్తులోనికి గాలి పై నుండి సరఫరా చేయాలి. He goes 100 feet, 200 feet, 300 feet, 400 feet. ఆయన 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు ఇంకా ఎక్కువ లోపలికి పోతాడు. Searching for pearls, precious things in the ocean bed. ఆ యొక్క సముద్ర అగాధముల్లో ప్రశస్తమైనటువంటి ముత్యములు, ప్రశస్త వస్తువులు వెతుకున్నాడు. But from above, by tubes and particular arrangement, air is given to him to sustain him and the depth. ఆ యొక్క అగాధ జలముల లోపల ఆయన్ను కాపాడు నిమిత్తమై, ఆయన గాలి తెచ్చే నిమిత్తమై ఆ పై నుండి గొట్టముల ద్వారా ఇతర సాధనల ద్వారా గాలి అందించాలి. This is what the Holy Spirit is doing from the day of Pentecost, from the glorified Christ to the believer. Hallelujah. ఆ యొక్క పెంతెకొస్తు దినము నాడు నుండి మహిమగల క్రీస్తు ప్రభు నుండి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు విశ్వాసుల యొక్క జీవితంలో చేస్తున్న కార్యం ఇదే. ప్రభు స్తోత్రము. You may go into deep experiences. నీవు లోతైన అనుభవం వెళ్ళవచ్చు. But there is the risen life, victorious life, resurrection life of the risen one, moment by moment for you and me. ఆ యొక్క విజయవంతుడైనటువంటి క్రీస్తు ద్వారా, లేపబడినటువంటి విజయం ద్వారా, ఆ పునరుత్థాన శక్తి ద్వారా క్షణములోనూ మనకు ఆ శక్తి ప్రసాదింపబడుతున్నది. Only that life can accomplish
the work of the Lord. కేవలము ఆ యొక్క జీవమే ప్రభు యొక్క కార్యములో అభివృద్ధిగా చేస్తుంది. Only that eye can keep us immovable and steadfast in the work of the Lord. కేవలము ఆ యొక్క జీవమే మనం స్థిరులను కదలని వారిగా ప్రభు కార్యమందు కొనసాగించే వారే చేస్తుంది. And not only that life comes into us to make us work for the Lord. మనము ఆ యొక్క జీవం మన లోపల వచ్చి ప్రభు నిమిత్తమే పని చేయుట మాత్రమే కాదు. When we speak of resurrection, ఆ యొక్క పునరుత్థాన విషయమే మాట్లాడినప్పుడు we think always of the power aspect. Shakti, Shakti. మనం ఎప్పుడు మాట్లాడినా ఆ శక్తి, ప్రభావము, శక్తి అని మాట్లాడదాం. But there is another aspect of resurrection life, character aspect. That means Christ likeness is brought by this very life. ఆ యొక్క పునరుత్థానం యొక్క శక్తిలోనే ఇంకొక పక్షమును చూచినామంటే క్రీస్తు యొక్క సుగుణములు క్రీస్తు వలె ఉండుటకై మనలో కుమ్మరింపబడతాయి. శక్తి శక్తి చెప్పి సుగుణం లేకపోతే నీ పని వ్యర్థం. శక్తి శక్తి అని చెప్పి మన లోపల సుగుణమే లేకపోతే నీ పనంతా వ్యర్థమే. You say resurrection power without resurrection likeness to the risen Christ. Your work is of no avail. నువ్వు అంటున్నావు పునరుత్థాన శక్తి అంటున్నావు. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు వలె నువ్వు లేకపోతే ఆ శక్తి ఏం ప్రయోజనము? And in 2 Corinthians, Paul is trying to set forth the deep experience through which he went to make us more and more like the Master. రెండవ కొరింథీయుల్లో అపోస్తలుడు అంటున్నాడు, తాను వెళ్ళినటువంటి లోతైనటువంటి అనుభవం గుండా ఏ రీతిగా క్రీస్తు ప్రభువు వలె ఆయన అయినాడు దాన్ని సెలవిస్తున్నాడు. He speaks of the work of the Lord. 1 Corinthians chapter 15. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రభు యొక్క పని విషయమే తెలియజేస్తున్నాడు. Verse 58. 58వ వచనం. Then 1 Corinthians chapter 16. తర్వాత 1 కొరింథీయులు 16వ అధ్యాయంలో he uses the same phrase in relation to Timothy. అదే యొక్క పదము తిమోతికి సంబంధించి మాట్లాడుతున్నాడు. Paul wanted to visit Corinth. పౌలు కొరింథీని దర్శించడం కోరుతున్నాడు. But the Corinthian condition was such that he could not go at that time. అయితే కొరింథీయుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఆ సమయంలో తాను అక్కడికి వెళ్ళలేకపోయాడు. He was very concerned for the spiritual condition of the Corinthians. కొరింథీయుల ఆత్మీయ స్థితి విషయమై ఎంతో భారం కలిగినవాడు. It was a state of shame. అది ఎంతో సిగ్గుకరమైన స్థితి. It was a state of selfishness. అది స్వార్థంతో కూడినటువంటి పరిస్థితి. It was a state of slumber. అది సోమరితనంతో కూడినటువంటి పరిస్థితిగా ఉంది. But the apostle, through the power of resurrection, wanted to change them into a shining state. అయితే అపోస్తలుడు ఈ పునరుత్థాన యొక్క శక్తి ద్వారా ఒక వెలిగే ప్రకాశమైన స్థితిలోనికి తీసుకురావాలని కోరాడు. Instead of selfishness, there is service. ఆ యొక్క స్వార్థపరత్వంలో నుండి సేవలను తీసుకురావాలని కోరాడు. Instead of slumber, there is steadfastness. సోమరితనంలో నుండి సురులే కొనసాగించే స్థితిలోకి వెళ్ళాలని కోరాడు. So the resurrection is the corrective for these Corinthians who were believers but carnal, soulical, self-centered. అయితే ఈ కొరింథీలో ఉన్నటువంటి శారీరక సంబంధమైనటువంటి విశ్వాసులు, స్వార్థపరులైనటువంటి విశ్వాసులు, ప్రాణమందు జీవించే విశ్వాసుల కొరకై వారికి కావాల్సినటువంటి శక్తి పునరుత్థాన శక్తి. And apostle himself went through deep experiences so that the fragrance of Christ could come into the Corinthians to bring repentance, renewal, and reconformity to Christ. ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు పశ్చాత్తాపడాలని, తిరిగి క్రీస్తు ప్రభువుకు రావాలని అపోస్తలుడే ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళిన వాడే ఆ అనుభవంలో నుండి తనలో నుండి వచ్చిన పరిమళ ద్వారా అట్టి అనుభవం తీసుకొస్తున్నాడు. So beloved fellow servants, కనుక ప్రియులారా, ప్రియ సహపాఠి సేవకులారా, elders, leaders, preachers, pastors, పెద్దలారా, కాపర్లారా, ఉపదేశకులారా, if God's flock and God's people have to come into the fuller stature of Christ, క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ పురుషత్వంలోనికి దేవుడి మంద, దేవుడి ప్రజలు నీవు రావాలని కోరితే, you and I have a responsibility and ministry and work amongst them and with them must go into deeper experience of His cross. వారిలోను వారి మధ్యలోను మన యొక్క పరిచర్య, మన సేవ జరిపించబడాలంటే మనము ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శిలువ అనుభవంలోనికి లోతుగా వెళ్ళాలి. The cross must be planted in a new way, stamped in a new way in our life. మన యొక్క జీవితంలో ఆ యొక్క శిలువ ఒక నూతన విధానంలో నాటబడాలి, నూతన విధానంలో కార్యసాధన కావాలి. There are areas of our life and of our personality where there has to be a fresh stamp of the cross.
మన యొక్క జీవితంలో కొన్ని భాగములు ఉంటున్నాయి, మన జీవితంలో కొన్ని స్థలములు ఉంటున్నాయి. అటువంటి స్థలముల్లో క్రీస్తు ప్రభు యొక్క శిలువ ముద్ర క్రొత్తగా వేయబడాలి. Supposing you get a letter, ఉదాహరణకు ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి. today is what day? నేడు దినము తారీఖు ఎంత? 17. 17. Letter was written from Guntur. గుంటూరు నుంచి జాబ్ వచ్చింది. And it was written on 15. అది 15వ తారీఖు పంపించబడింది. Stamp is correct. Sent on 15, it reached on 17. 15వ తారీఖు అక్కడ వేయబడిన ముద్ర సరిగా ఉంది. 17వ తారీఖు చేరింది, ముద్ర సరిగా ఉంది. It's an up-to-date stamp. ఇది Stamping of the post office. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో సరికొత్తగా ఇప్పుడే ముద్రించారు. It is not a past date stamping. అది- January. అది Send ఏదో- letter sent in January. అదేదో జనవరిలో పంపించినటువంటి ఉత్తరం కాదండి, జనవరి ముద్ర కాదు. Supposing a letter is stamped at the post office in January 1970. ఇక్కడ 1970వ సంవత్సరంలో జనవరి మాసంలో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ లో ముద్ర వేసి ఉంటే ఆ లెటర్ మీద Or 1969 in Hebron. 1969వ సంవత్సరం హెబ్రోన్ లో And reach you in 1972. అది 1972వ సంవత్సరంగా ఆ ఉత్తరం చేస్తే Oh, past dated old Purana letter. ఆ యొక్క పాతబడిపోయినటువంటి జాబు ఎంత కాలాన్ని వేరింది అంటాం. Your experience and mine at the cross God. is a past Purana matter, not an up-to-date matter. కనుక ప్రియులారా, నీ నా అనుభవములు, శిలువ కార్య అనుభవములు ఇవన్నీ పాత అనుభవాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు సరికొత్త అనుభవాలకు రండి. आपका अनुभव present होने चाहिए. It must be a present experience. కనుక నీ అనుభవము ప్రస్తుతము ఇప్పుడు జరగవలసిన అనుభవంగా ఉండాలి.